నిర్మల్ జిల్లాలో రైస్ మిల్లర్ల దగ్గర నుంచి ఇప్పటి వరకు సివిల్ సప్లై అధికారులు డబ్బులు రికవర్ చేయలేదు. దీనికి కారణం ఏంటి అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. కోట్ల రూపాయల్లో గతంలో కుంభకోణం చేసినా ఇప్పటి వరకు సివిల్ సప్లైకి రూపాయి రాలేదు. దీని వెనకాల ఎవరున్నారు, మళ్ళీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎందుకు ఇస్తున్నారని సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దీనిపై స్పందించి మిల్లర్ల దగ్గర నుంచి రావాల్సిన బకాయిలు వసూలు చేయాలి, లేదంటే వాళ్ళ ఆస్తులను జప్తీ చేయాలని చెబుతున్న పరిస్థితి. ఇటు మంచిర్యాల జిల్లాలో ఇందారం దగ్గర జరిగిన యాక్సిడెంట్లో 3 చనిపోయారు. క్షతాగాత్రులను వెంటనే పోలీసులు చేరుకొని వారికి పోస్టుమార్టం ప్రక్రియలో నిమగ్నమయ్యారు. మళ్ళీ మహారాష్ట్ర బాడీలు పంపించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. ఏజెన్సీలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. తిర్యాని మంగి ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి.